బాధ్యత అనిపించింది లోకేష్ దగ్గర. మా వాళ్ళంతా అద్భుతంగా ఉందనే చెప్తారు, బట్ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ సరైనది రావాలి మాకు అని ఆయన చాలా బాధ్యతగా చెప్పారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే మన దగ్గర ఇంతకుముందు మీకు తెలుసు జెమినీలో చేసిన, TV9లో చేసిన, AB24/7 చేసిన, Prime9 చేసిన దగ్గర కనీసం ఓ జిల్లాలో 10 మంది 15 మంది అంటే ఒక నియోజకవర్గంలో కనీసం 3-4 మనం తయారు చేసిన వాళ్ళు లేకపోతే మన దగ్గర చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఫీల్డ్ పబ్లిక్ అలవాటు ఉంటుంది. మనం ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి తీసుకోండి అయ్యే జనం నుంచి అంటే అప్పుడు సర్వేలు కూడా చేయించాను కదా నేను. ఆ సర్వేలు మీకు తెలుసు 70 to 80% యాక్యురసీ వచ్చినాయి అప్పుడే. అట్లాగా మనం ఈ చేయించి వీళ్ళకి సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. కానీ మనల్ని నమ్మిస్తారా వీళ్ళు ఆ సర్వే? అంత ఖర్చు పెట్టుకుంటుందా ప్రభుత్వం అని ఆలోచించి వదిలేశాను నేను. ఇంకా అనుకూలమైన వాళ్ళతో నువ్వు ఎప్పుడు సర్వే చేయించుకోబాక, వ్యతిరేకమైన వాళ్ళతో చేయించుకోబాక, న్యూట్రల్ గా ఉండే వాళ్ళతో చేయించుకో. ఇప్పుడు మనకి మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. మనకి ఎవరు శత్రుత్వం లేదు, అలాగని ఎవరు మిత్రులు కాదు. అందరూ మిత్రులే, అందరూ శత్రువులే. ఇంకో రకంగా చెప్పాలి, మనం ఆ రూట్ లో పోతున్నాం. మనం కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు తల్లికి వందనం ఏంటని, కరెక్ట్ అనేది బాగా సంతోషపడుతున్నారు వాళ్ళు అని చెప్తున్నాను నేను. అదే సందర్భంలో రైతుకి రాలేదు అని చెప్తున్నాను. అంటే జెన్యూనిటీ కావాలా. ఊరికినే ఏది పడితే అది వాగేసేసి అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఒక రకంగా వాగటం, వైసీపీకి అనుకూలంగా ఇంకో రకంగా వాగటం నాకు నచ్చదు. ఏది ఉంటే అది ఫెయిర్ గా మాట్లాడుకుందాం. ఇది ఫీడ్బ్యాక్ కి మీకు అట్లాంటిది కావాలి, బట్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డినై ఇట్, నో డౌట్. కానీ దాన్ని వ్యతిరేకంగా ద్వేషించక చేస్తే కరెక్ట్గా ఉంటుంది నీకు ఫీడ్బ్యాక్. ఇదిగో ఏమేమి కోరుకుంటున్నారు, ఎట్లాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది